सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం ఏకాదశ ఉపనిషత్తుల సారంలో 25వ తరగతిలో ఉన్నాం. ఈరోజు ఛాందోగ్య ఉపనిషత్ 5వ అధ్యాయం విశ్లేషణ చేసుకుందాం. ఛాందోగ్య ఉపనిషత్ 5వ అధ్యాయంలో కూడా ఉపాసనలే కనిపిస్తున్నాయి. వీటిని స్వతంత్ర ఉపాసనలు అంటారు. దీనిలో 3 ఉపాసనలు చూస్తాం. అవి ప్రాణ ఉపాసన, పంచాగ్ని విద్య, వైశ్వానర ఉపాసన. ఉపాసనను విద్య అని కూడా అంటారని చూసాం. ఛాందోగ్యోపనిషత్తులో 1 నుంచి 5 అధ్యాయాలు ఉపాసనను బోధిస్తే, బృహదారణ్యకోపనిషత్తులో 5-6 అధ్యాయాలు ఉపాసనలు బోధిస్తాయి. అంతేకాదు, ఈ అధ్యాయంలో వచ్చిన మొదటి 2 ఉపాసనలు అయిన ప్రాణ ఉపాసన, పంచాగ్ని విద్య బృహదారణ్యకోపనిషత్తులో 6వ అధ్యాయంలో వచ్చినట్టుగానే వస్తాయి. చిన్న చిన్న భేదాలతో అదే మాదిరిగా ఉంటుంది. ఈ అధ్యాయంలో 24 ఖండాలు, 88 మంత్రాలు ఉన్నాయి. మొదటి 2 ఖండాలు అంటే 1-2 ఖండాలు ప్రాణ ఉపాసన గురించి చెబుతాయి. గుణ విశిష్ట ప్రాణ ఉపాసన. బృహదారణ్యకోపనిషత్తులో ఈ ఉపాసనను ప్రాణ రూపేణ హిరణ్య గర్భ ఉపాసన అంటే, ఇక్కడ ఇదే ఉపాసనను గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అంటారు. బృహదారణ్యకోపనిషత్తులో 19 అంగాలకు ప్రతీకగా 5 అంగాలను తీసుకుంది. అవి వాక్కు, కన్ను, చెవులు, మనస్సు, ఉపస్థ. ఇక్కడ 4 చూస్తాం, ఉపస్థను చూడం. 2 గుణాలు ఉన్న ప్రాణానికి ఇప్పుడు 6 గుణాలు అయ్యాయి. అవి వరుసగా జ్యేష్ఠత్వం, శ్రేష్ఠత్వం, వశిష్ఠత్వం, ప్రశిష్టత్వం, సంపదత్వం, ఆయతనత్వం. అంతేకాదు, ఇంద్రియాలు మా పేర్లు కూడా నీకు దారిపోస్తున్నాము, మమ్మల్ని కూడా ప్రాణాలు గాని పిలుస్తారు, వ్యవహరిస్తారు అన్నాయి. ఫలం, ఈ ఉపాసన చేసిన వ్యక్తికి వస్త్రానికి లోటు ఉండదు. కానీ ఇందులో ఒక షరతు. మీమాంసా శాస్త్ర ప్రకారం ఇది ప్రాణ విద్య, అంగకర్మ కాబట్టి దీనిని ప్రాణ ఉపాసనతో జోడించి చేస్తేనే ఫలం వస్తుంది. ప్రాణ ఉపాసన స్తుతి మంత్రం 3లో వస్తుంది. ఈ ఖండంలో ప్రాణ ఉపాసన స్తుతి గురు శిష్యుల సంవాద రూపంలో వస్తుంది. జాబాల అనే గురువు గోశ్రుతి అనే శిష్యునికి బోధించాడు. గోశ్రుతి వ్యాఘ్రపదుని పుత్రుడు, అందుకే గోశ్రుతిని వైయాగ్రపదుడు అని కూడా అంటారు. శుష్కాయ స్థానవే బ్రూయాత్. ఈ ప్రాణస్థుతిని ఎండిన మోడు కోసం చెప్తే అవి మళ్ళీ చిగురించి కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. వినడానికి వింతగా ఉన్నా అది నిజమేనని మన విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపిస్తోంది. ఒక శాస్త్రజ్ఞుడు ఎండిపోతున్న చెట్టుతో తీయగా మాట్లాడితే అది నెమ్మదిగా చిగురించి మళ్ళీ జీవం పోసుకుందని ఒక వ్యాసంలో రాశాడు. తనని సమీపిస్తున్న వ్యక్తి ప్రేమగా వస్తున్నాడా, హాని చేయడానికి వస్తున్నాడా అనే విషయం కనిపెట్టగలవట చెట్లు. మంత్రాలు 4-5 ప్రాణ విద్య అంగకర్మ. దీన్ని అధికృత అధికారిత్వం అంటారు. బిఏ చదివితేనే ఎంఏకి వెళ్ళగలిగినట్టుగా ప్రాణ ఉపాసన చేస్తేనే ప్రాణ విద్య అంగకర్మగా చేయాలి. ఈ మంత్రాల్లో కర్మకాండ అనుభవం ఎలా ఉంటుందో కొంచెం రుచి చూస్తాం. వేదాంతంలో తరచూ కర్మకాండ అనే పదం వింటూ ఉంటాం. ఇక్కడ చెప్పిన ఒక్క అంగకర్మ గురించి వింటేనే కర్మకాండ ఎంత కష్టమో తెలుస్తుంది. దీని పేరు మంథకర్మ. ఉపాసకుడు అమావాస్య రోజు దీక్ష పూని పూర్ణిమ రాత్రి పెరుగు తేనెలలో ధ్యానముల పిండిని పిష్టంగా చేసి జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయిన ప్రాణదేవతకు అర్పితమగుగాక అని అగ్నిలో అర్పించాలి.
మిగిలిన నేతి బొట్టను పిష్టంపై వేయాలి. దీన్ని ఆహుతి శేషం అంటారు. ప్రాణదేవత 6 గుణాలను చెబుతూ అర్చించాలి. జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ స్వాహ, వశిష్ఠాయ స్వాహ, ప్రతిష్ఠాయ స్వాహ, సంపదే స్వాహ, ఆయతనాయ స్వాహ. అలా ఒక్కసారి మిగిలిన నేతి బొట్టను పిష్టంపై వేయాలి. ఈ ఆహుతి శేషాన్ని వాడాలి. దానికి కూడా మంత్రం ఉంది. తన మంత్రశేషం ఎలా తీసుకోవాలో వస్తుంది. అగ్నికి వెనక్కి తిరిగి మంత్రశేషాన్ని దోసుల్లో ఉంచుకుని ఇలా జపించాలి. నువ్వు అమహ అనే పేరు కలదానివి. జ్యేష్ఠత్వాన్ని, శ్రేష్ఠత్వాన్ని, ప్రకాశత్వాన్ని, ఆధిపత్యాన్ని ఉన్నదానవు. వీటిని నాకు కలుగజేయి. సర్వమసాని, నేను సర్వమగుదునుగాక. ఇది తినడం ఎలా పడితే అలా తినకూడదు. అగ్నికి వెనకకి జరగాలి. గబగబా తినకూడదు. నిల్చుని తినకూడదు. దానికి కూడా మంత్రం జపిస్తూ 4 పాదాలు జపిస్తూ 4 ముద్దలు తినాలి. తత్స వితుర్వణీమహ వయం దేవస్య భోజనం శ్రేష్టగుం సర్వాధాతం తురం భగస్య ధీమహి. అంతా పూర్తి చేశాక ఏం చేయాలి? పడుకోవాలి. పశ్చాదగ్నే, అగ్నికి దూరంగా పడమర దిక్కున పడుకోవాలి. తలని ఉత్తర దిక్కున పెట్టుకోవాలి. దండిలే, యాగభూమిలో చర్మం మీద పడుకోవాలి. స యది స్త్రియం పశ్యేత్ సముద్రం కర్మేతి విద్యాత్. అతని యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందా లేదా అన్నది అతనికి వచ్చే కళని బట్టి తెలుస్తుంది. అతను కలలో స్త్రీని చూస్తే అది విజయవంతమైనట్టు లెక్క. ఆనందగిరి ఆ స్త్రీ ఉత్తమ స్త్రీ అని రాస్తారు. యదా కర్మసు కామ్యేషు స్త్రియగుం స్వప్నేషు పశ్యతి. దీని గురించి ఋగ్మంత్రం ఉంది. కామ్యకర్మ చేసిన రాత్రి స్త్రీని కలలో చూస్తే అతని కర్మ సుసంపన్నమైనదని అర్థం. ఈ కళ వాసనాజన్యం కాదు. అలాగైతే అది అతని బలహీనతకు చిహ్నం. ఇక్కడ అతను యజ్ఞం చేశాడు, ప్రాణ ఉపాసన చేశాడు. స్త్రీని గురించి ఆలోచన లేదు. అందువల్ల ఇది వాసనాజన్యం కాదు, కర్మఫలం. అందుకని తత్ర జానీయ త్రస్మిన్ స్వప్నే నిదర్శనే. కొన్ని నియమాలు, కొన్ని విషయాలు గమనించాలి ఇందులో. ఈ యజ్ఞం చేయడానికి కూడా ప్రత్యేక సమయం ఉంది. అమావాస్య రోజు దీక్ష తీసుకుని పౌర్ణమి రోజు చేయాలి. అతని మనస్సు, వాక్కు అతని అధీనంలో ఉండాలి. అందుకని స్వప్నం అతని బలహీనత వల్ల కాదు, కర్మఫలం వల్ల వచ్చింది. అతను ప్రాణానికి ఉన్న గుణాల మీద ఉపాసన చేస్తాడు కాబట్టి ఆ గుణాలు అతనికి వస్తాయి. శ్రేష్ఠత్వం, జ్యేష్ఠత్వం, వశిష్ఠత్వం వగైరా. మంథ కర్మ స్వతంత్ర కర్మ కాదు. దీన్ని ఉపాసనతో కలిపి చేయాలి. ఖండాలు 3 నుంచి 10. పంచాగ్ని విద్య. ఇక్కడ కూడా 5 ప్రశ్నలు చూస్తాం. అవి వరుస క్రమం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వరుస క్రమం ప్రకారం చూద్దాం. ఈ లోకం నుంచి జీవులు పైకి ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎలా తిరిగి వస్తారో తెలుసా? శుక్లగతి, కృష్ణగతి ఎక్కడ విడిపోతాయో తెలుసా? ఎందుకు స్వర్గలోకం నిండిపోవటం లేదో తెలుసా? 5వ ఆహుతి తర్వాత జల శరీరం, పురుష శరీరం ఎలా పొందుతుందో తెలుసా? ఈ 5వ ప్రశ్ననే బృహదారణ్యకంలో 4వ ప్రశ్నగా ఈ విధంగా చూస్తాం. ఏ దశలను దాటుకుని జీవుడు మనుష్యలోకానికి తిరిగి వస్తాడు? బృహదారణ్యకంలో శ్వేతకేతుకు కోపం ఇంకా తగ్గకపోవడంతో రానన్నాడు. కానీ ఇక్కడ అతను కూడా గౌతమంతో కలిసి తిరిగి రాజు దగ్గరకు వెళ్ళాడు. ముఖ్య హెచ్చరిక. ఈ ప్రశ్న సారాంశం మరణం తర్వాత జీవి ప్రయాణం, పునర్జన్మ గురించి. దానికి జవాబు చూసే ముందు ఒక విషయం గ్రహించాలి. ఉపనిషత్తు ఉద్దేశం మరణం తర్వాత జీవితం గురించి వివరాలు చెప్పడం కాదు. పంచాగ్ని విద్య చెప్పింది ఉపాసన కోసం. 2వ ఉద్దేశం వైరాగ్యం సృష్టించడం కోసం. ఎలా? జీవుడు పునరపి జననం పునరపి మరణం పొందుతూ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతుంటాడని అర్థమవుతోంది దీని ద్వారా.
శృతి అందుకే మరణం తర్వాత ప్రయాణం గురించిన పూర్తి వివరాలు ఇవ్వలేదు. మరణం తర్వాత ఏమవుతుంది అనేది పూర్తిగా ఊహాజనితమైన చర్చే. అయినా పర్వాలేదు, ఎందుకంటే వేదాంతం మరణం తర్వాత జీవితాన్ని నమ్మమని చెప్పటం లేదు. వేదాంతం ప్రస్తుత జీవితంలోని సంసారం గురించి, ప్రస్తుత జీవితంలో మోక్షం ఎలా పొందాలి అనే దాని గురించి చెప్తోంది. ఇది బాగా గుర్తు చేసుకోవాలి. జీవన సంసారం గురించి, జీవన్ముక్తి గురించి చెప్తుంది. ఇచ్చిన వివరాలన్నీ ఉపాసన కోసం ఇవ్వబడ్డాయి. ఇవి నిజమా కాదా అన్నది పట్టించుకోవటం లేదు. ఒకవేళ నిరూపించుకోవాలని చూసినా వేరే మార్గమేమీ లేదు. శృతి మీరు ఉత్తరం వైపుకు వెళ్తారు అంటే మనం దాన్ని నిరూపించగలమా? శాస్త్రమే ప్రమాణం అని దయానంద సరస్వతి ఎప్పుడూ చెప్తారు. శృతి ఏ వివరాలిస్తే వాటిని స్వీకరించాలి, మిగతావి మనకు తెలిసే మార్గం లేదు అనే విషయం మనం గ్రహించాలి. దీన్ని స్టాట్యూటరీ వార్నింగ్ కింద తీసుకోవాలి. దీని నుంచి ఇంకో విషయం గ్రహించాలి. పురుష బీజం స్త్రీలో ప్రవేశిస్తున్నప్పుడే అందులో జీవుడు ఉన్నాడు. కొంతమంది గర్భస్థ శిశువు 3 నెలల వరకు మాంసపిండం మాత్రమే, అందులో ప్రాణం ఉండదు అనుకుంటారు. అది పొరపాటు. ఆ సమయంలో రూపురేఖలు ఏర్పడవు గాని ప్రాణం ఉంటుంది. అందుకే అబార్షన్ చేయడం భ్రూణహత్య అవుతుంది. ఇది పంచాగ్ని విద్య. ప్రశ్నలు 1, 3. ఇందులో 1వ ప్రశ్నకు 3వ ప్రశ్నకు సమాధానాలు వస్తాయి. జవాబులు వరుస క్రమంలో లేవు. ముందు 5వ ప్రశ్న జవాబు వచ్చింది. అది ముందు తెలిస్తే తక్కినవి అర్థం చేసుకోవడం తేలిక. ముందు ప్రశ్నలు మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ లోకం నుంచి జీవులు పైకి ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఇంకా 3వ ప్రశ్న, శుక్లగతి కృష్ణగతి ఎక్కడ విడిపోతాయో తెలుసా? 3వ ప్రశ్నలో మనకి మొదటి ప్రశ్నకు కొంచెం జవాబు వస్తుంది. జీవులు 2 మార్గాల ద్వారా వెళ్తాయి. వాటిని శుక్లగతి కృష్ణగతి అంటారు. శుక్లగతిని దేవయాన మార్గం అని, కృష్ణగతిని పితృయాన మార్గం అని కూడా అంటారు. శుక్లగతిని ఉత్తరాయణ గతి అని, కృష్ణగతిని దక్షిణాయన గతి అని కూడా అంటారు. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. గీతలో వస్తుంది. ఆ మార్గాలకు ఆయా దేవతలు అధిష్టాన దేవతలు. అంతేకాదు, వాళ్ళు జీవిని ఒక స్థానం నుంచి ఇంకో చోటకు తీసుకువెళ్తారు కూడా. అందుకే వాళ్లకు ఆదివాహికులు అని ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. శుక్లగతి కృష్ణగతి ఎక్కడ విడిపోతాయన్న ప్రశ్నకు ఆయా గతుల్లో వెళ్ళగలిగే అర్హత ఎవరికి ఉందో కూడా చెప్తోంది ఉపనిషత్తు. మంత్రం 1. తద్య ఇత్థం విదుః. పంచాగ్ని ఉపాసన లేదా వేరే ఏదైనా ఉపాసన చేసిన వ్యక్తి, పంచాగ్ని ఉపాసన లేదా ఏదైనా ఉపాసన చేసిన వ్యక్తి పంచాగ్ని ఉపాసన ఎందుకు పేర్కొంది? ఇక్కడ ప్రస్తుతం దాని గురించిన చర్చ ఉంది కాబట్టి. ఈ పంచాగ్ని ఉపాసన చేసిన గృహస్థు గురించి చెప్తోంది ఉపనిషత్తు. గృహస్థు నిత్య నైమిత్తిక కర్మలు తప్పనిసరిగా చేయాలి. మీమాంసలో నిత్య కర్మలు అంటే రోజు చేసే పని కాదు. ఎప్పుడు ఏ కర్మలు చేయాలో అవి చేయాలి. గృహస్థు 2 విధాలుగా చేయొచ్చు. కేవలం కర్మ చేయవచ్చు, లేదా కర్మ ఉపాసనల సముచ్చయం చేయవచ్చు. గృహస్థు కర్మలు చేసి తీరాలి. ఉపాసన చేస్తే చేయవచ్చు, లేదా లేదు. గృహస్థు కేవల కర్మ చేస్తే పితృయాన మార్గం ద్వారా వెళ్తాడు. కర్మ ఉపాసన సముచ్చయం చేస్తే దేవయాన మార్గం ద్వారా వెళ్తాడు. ఏచే మేరణ్యే. వానప్రస్థ ఆశ్రమానికి చెందిన వ్యక్తులు వానప్రస్థం ఉపాసన ప్రధానం, గృహస్థాశ్రమం కర్మ ప్రధానం. వానప్రస్థంలో కర్మ చాలా తక్కువ ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, కాబట్టి కర్మలు పూర్తిగా మానడానికి లేదు. అరణ్యే వానప్రస్థాన్ని ప్రస్తావిస్తున్నది. సన్యాసాశ్రమం జ్ఞాన ప్రధానంగా ఉంటుంది, కానీ కొంత ఉపాసన కూడా చేయవచ్చు. అతను కూడా వస్తాడు ఇందులో.
శంకరాచార్యులు నైష్ఠిక బ్రహ్మచారి కూడా వీళ్ళ తెగలో వస్తారంటారు. శ్రద్ధ తప ఇత్యుపాసతే కష్ట సహిష్ణుత్వం తపః అంటారు. అనేక అంశాలు అందులో వస్తాయి. అంటే ఒక నియంత్రణ ఉంటుంది. అది కూడా ఎలా చేయాలి? శ్రద్ధగా. అంతేకాదు ఉపాసన కూడా చేయాలి. ఇప్పుడు మార్గం అంటే వాచ్యార్థం జ్యోతి, ఇక్కడ దేవత. అందుకే ఈ మార్గాన్ని అర్చిరాది మార్గం అని కూడా అంటారు. అర్చిదేవత నుంచి పగటి దేవతను, పగటి దేవత నుంచి శుక్లపక్ష దేవతను, అపూర్వమాణ పక్ష ధ్యానాడ్ శుక్లపక్ష దేవత నుంచి 6 మాసాలు అంటే ఉత్తరాయణ దేవత వరకు, ఉత్తరాయణ దేవత నుంచి సంవత్సర దేవతను, సంవత్సర దేవత నుంచి ఆదిత్యుని, ఆదిత్యుని నుంచి చంద్రుని, చంద్రుని నుంచి విద్యుత్ దేవతను చేరతారు. విద్యుత్ దేవత నుంచి అమానవ పురుషుడు వచ్చి బ్రహ్మలోకానికి తీసుకువెళ్తాడు, బ్రహ్మలోకానికి తీసుకువెళ్తాడు. ఏష దేవయాన పంథ, ఇది శుక్లగతి. బ్రహ్మగమయతి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు, నిర్గుణ పరబ్రహ్మ కాదు, సర్వవ్యాపకమైన నిర్గుణ బ్రహ్మను బ్రహ్మలోకానికి పరిమితం చేయలేం. అక్కడ బ్రహ్మలోకంలో సాధకుడు ఆనందంలో ఓలలాడుతూ ఉండవచ్చు, లేదా బ్రహ్మ ద్వారా బ్రహ్మజ్ఞానం పొంది తర్వాత ప్రళయం వచ్చినప్పుడు విదేహముక్తి పొందుతాడు. ఇదే విషయం 4:15:5లో కూడా వచ్చింది. క్రమముక్తి కూడా పొందవచ్చు. బ్రహ్మజ్ఞానం పొందకపోతే మళ్ళీ జన్మనెత్తక తప్పదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. మంత్రాలు 3, 4. ఇప్పుడు గ్రామంలో ఉన్న గృహస్థు గురించి. అంతకుముందు అరణ్యే అన్న పదం వచ్చింది. ఇప్పుడు గ్రామ అరణ్యే ఉపాసకులను సూచిస్తే గ్రామ కేవల కర్మష్ఠుల గురించి చెబుతోంది. కర్మలు 3 రకాలు. ఇష్టాపూర్తే దత్తం, ఇష్టం, ఇష్టం అగ్నిహోత్రాది వైదికం కర్మ. అగ్నిహోత్రం, వైశ్వదేవం వంటి వైదిక కర్మలు. పూర్తం, పూర్తం అంటే పూర్తం వాపీకూప తటాకాది కరణం, దిగుడు బావులు, నూతులు, చెరువులు తవ్వించడం, సత్రాలను కట్టించడం, చలివేంద్రాలను పెట్టించడం వంటి సేవా కార్యాలు. దత్తం, యజ్ఞంలో కాకుండా విడిగా శక్తిని మించకుండా యోగ్యులైన వారికి ధనాన్ని పంచిపెట్టడం. ఇది ఉపాసతే అంటే ఉపాసన చేసేవాడు ఇష్టాపూర్తే దత్తం చేసినవాడు అవుతాడు. మనుష్యుల్లో 4 రకాలున్నారు: జ్ఞాని, ఉపాసకుడు, కర్మిష్ఠుడు. ఇవేవి కానివాడు. వేదాంత పరిభాషలో కర్మిష్ఠుడు ఇవేవి కానివాడు కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నాడు, కానీ జ్ఞాని ఉపాసకుల కన్నా తక్కువ స్థాయికి చెందుతాడు. ఊరంతా అతని ఎంత కొనియాడినా, అతను ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అతను శుక్లగతిలోకి వెళ్ళలేడు, బ్రహ్మలోకానికి చేరలేడు. అతను కృష్ణగతి ద్వారా వెళ్తాడు. అతని మార్గం ఇలా ఉంటుంది. వీరు ధూమదేవతను పొందుతారు. ధూమం నుంచి రాత్రిని, రాత్రి నుంచి కృష్ణపక్షాన్ని, కృష్ణపక్షం నుంచి దక్షిణ అయనాన్ని. వీరు సంవత్సర దేవతను పొందుతారు. ఇక్కడ కృష్ణ శుక్ల పక్ష మార్గాలు విడిపెడతాయి. మాసాల నుంచి పితృలోకాన్ని, పితృలోకం నుంచి ఆకాశాన్ని, ఆకాశం నుంచి చంద్రుని పొందుతారు. ఈ చంద్రుడు ఔషధాలకు ప్రభు. తద్దేవా నామన్నం తం దేవా భక్షయంతి. ఇక్కడ వాచ్యార్థం తీసుకుంటే వారిని దేవతలు భక్షిస్తారు అని అర్థం వస్తుంది. కానీ లక్ష్యార్థం ప్రకారం దేవతలు వారిని ఉపయోగించుకుంటారు అని అర్థం తీసుకోవాలి. అంటే దేవతలకు వారు సేవ చేస్తే దేవతలు వాళ్లకు ప్రతిఫలంగా రంభా ఊర్వశుల నృత్యాలు తిలకించే అవకాశం లాంటివి ఇస్తారు. దీంతో 1-3 ప్రశ్నలకు జవాబులు వచ్చేశాయి. ప్రశ్న 1 2 మార్గాలు, అవి శుక్లగతి, కృష్ణగతి. శుక్లగతి ద్వారా చివరికి బ్రహ్మలోకం చేరుకుంటే కృష్ణగతి ద్వారా చంద్రలోకం చేరుకుంటారు. ప్రశ్న 3 ఈ 2 మార్గాలు సంవత్సర దేవత దగ్గర విడిపోతాయి. మంత్రాలు 5, 7. ఈ మంత్రంలో 2వ ప్రశ్నకు జవాబు వస్తోంది. ప్రశ్న 2 ఎలా తిరిగి వస్తారో తెలుసా
యథేథం విడిగా అడగనవసరం లేదు, ఎలా వెళ్ళారో అలాగే తిరిగి వస్తారు అంటోంది ఉపనిషత్తు. సంపాతం అంటే పుణ్యకర్మ. జీవికి సుఖదుఖాలు ఇవ్వడానికి అతని ముందుకు వస్తోంది పుణ్యకర్మ. ఏవత్ సంపాతం అంటే పుణ్యకర్మ మొత్తం ఉన్నంత వరకు పుణ్యలోకాల్లో ఉంటాడు. తస్మిన్ యావత్ సంపాత ముషీత్వ అనే మాటను శంకర భగవత్పాదులు తరచూ వాడుతూ ఉంటారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. కర్మ క్షయమయ్యే వరకు పుణ్యలోకాల్లో ఉండి తర్వాత తిరిగి వస్తాడు. ఎలా? యథేథం వెళ్ళిన దోవలోనే వస్తాడు. అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి ధూమం, ధూమం నుంచి మేఘం, మేఘం నుంచి పృథ్వీలోకి ధాన్యం రూపంలో ఎవలు, మొక్కలు, చెట్ల రూపంలో పుడతారు. అంటే చెట్లలో కూడా జీవుడు ఉంటాడు. మరి చెట్లను కోస్తే జీవికి బాధ కలుగుతుందా? కలుగదు. ఎందుకంటే జీవి మానవ శరీరం పొందాకే కర్మఫలాన్ని అనుభవించగలడు. అంతవరకు ప్రయాణం చేయగలడు, కానీ అనుభవించలేడు. ఇంతవరకు ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది. దాని తర్వాత ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. జీవి పురుషుల్లో ప్రవేశించడం చాలా అరుదు. ఎందుకు? శంకర భగవత్పాదులు అనేక కారణాలు ఇస్తారు. జీవి అన్నం ద్వారా పురుషుల్లో ప్రవేశించాలి. అన్నం తినబడాలి, అది కూడా పురుషుడు తినాలి. పురుషుల్లో జీవి అది రేతస్సుగా మారాలి. స్త్రీలు, వృద్ధులు, బ్రహ్మచారులు, పిల్లలు, సన్యాసులు తింటే జీవి పుట్టలేడు. రేతస్సును విడిచే పురుషుడు తినాలి. రేతస్సును స్త్రీలో వదలాలి. స్త్రీలో ప్రవేశించే శిశువుగా పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆకారాన్ని పోలి ఉంటుంది, మరి ఒక జాతికి చెందదు. మన శరీరం ఉన్నతమైనదా నీచమైనదా అన్నది పూర్వజన్మలో మన పుణ్యకర్మను బట్టి ఉంటుంది. పుట్టుక ఆకస్మికంగా జరిగేది కాదు, పుట్టుక అనుకోకుండా జరిగేది అన్న మాట శాస్త్రం ఒప్పుకోదు. అంటే సదాచారవంతుడు ఉత్తమ జన్మను శీఘ్రంగానే పొందుతాడు. ఉత్తమ జన్మ అంటే బ్రాహ్మణుడిగా కానీ, క్షత్రియుడిగా కానీ, వైశ్యుడిగా కానీ జన్మిస్తాడు. వీళ్లను ద్విజులు అంటారు. వీళ్లకు ఉపనయనం జరుగుతుంది. వేదాలను అధ్యయనం చేసి జ్ఞాన మార్గంలోకి వెళ్ళి మోక్షం పొందే అవకాశం ఉంది. ఎవరైతే దురాచార పరులో వారు శీఘ్రంగా దుష్టయోనిలో పుడతారు. వారు కుక్కగా గాని, పందిగా గాని, చండాలుడిగా గాని పుడతారు. చండాలుడంటే అవైదిక పురుషుడు. అతను వేదాలను నమ్మడు. దీంతో రెండో ప్రశ్నకు జవాబు ముగిసింది. ఎలా తిరిగి వస్తారో తెలుసా? వెళ్ళిన మార్గంలోనే తిరిగి వస్తారు. నాలుగో ప్రశ్నకు జవాబు వస్తుంది. ఎందుకు స్వర్గలోకం నిండిపోవటం లేదో తెలుసా? శుక్లగతి, కృష్ణగతి కాకుండా మూడో మార్గం ఉంది. ఏమీ చేయని వారు, ఇతరులకు హాని చేసేవారు అధోగతి ద్వారా వెళ్తారు. వారు అల్ప ప్రాణులుగా పుడతారు. దోమలు, ఈగలు, క్రిమి కీటకాదులుగా పుడతారు. పుట్టి వెంటనే మరణిస్తారు. అలా అనేక సార్లు పుట్టి మరణిస్తూ ఉంటారు కొందరు జీవులు. ఇది మూడో స్థానం. ఇటువంటి జీవులు ఎక్కువగా ఉండడం వల్ల స్వర్గలోకం నిండటం లేదు. పంచమహాపాతకం గురించి చెప్తోంది 9వ మంత్రంలో ఉపనిషత్తు. స్థేనో హిరణ్యస్య బంగారాన్ని దొంగిలించినవాడు, సురాన్ పిబన్ మద్యాన్ని తాగేవాడు, గురోస్తల్ప మావసన్ గురువును కించపరిచేవాడు, బ్రహ్మహ చైతే పతంతి బ్రహ్మహత్యం చేసినవాడు, పంచమశ్చ చారగుం స్థైరితి పైవాళ్లతో కలిసి తిరిగేవాడు, పాప్మాన లిప్యతే 10వ మంత్రంలో పాప్మాన లిప్యతే అంటుంది ఉపనిషత్తు. దానికి విరుద్ధంగా ఎవరైతే పంచాగ్ని ఉపాసన చేస్తాడో అతను వారితో కలిసి తిరిగినా కూడా అతనికి పాపం అంటదు. శుద్ధ పూత పుణ్యలోకో భవతి. ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తారో అతను శుద్ధుడు, పవిత్రుడు అయి పుణ్యలోకాలకు వెళ్తాడు. ఈ విధంగా పంచాగ్ని విద్య ఫలం వచ్చింది. టూకీగా చెప్పాలంటే స్వర్గలోకం ఎందుకు నిండటం లేదో తెలుసా అనే 4వ ప్రశ్నకు జవాబు, అధోలోకానికి వెళ్లే జీవులు ఎక్కువగా ఉంటారు. వాడు పుడుతూ మరణిస్తూ
మళ్ళీ పుడుతూ ఉంటూనే ఉంటారు. ఈ 5 ప్రశ్నల్లో మొదటిది 5వది ముఖ్యమైనవి. మొదటిది కూడా శుక్లగతి కృష్ణగతుల గురించి వేరే చోట నేర్చుకున్నాం వీటి గురించి. అందుకని పంచాగ్ని విద్య గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. పంచాగ్ని విద్యకు 2 ఫలాలు చూశాం. ఇహలోక ఫలం, మహాపాపితో కలిసి తిరిగినా పాపం అంటదు. పరలోక ఫలం, బ్రహ్మలోక ప్రాప్తి, క్రమముక్తి. విశ్వ విరాట్ ఐక్య ఉపాసన. ఇంకొక క్షత్రియుడు గురువు అవుతాడు, బ్రాహ్మణులు శిష్యులు అవుతారు. ఇది ఇందులో విశేషం. క్షత్రియుడు అశ్వపతి లేదా కేకేయ రాజు, కైకేయికి తండ్రి ఆయన. ప్రశ్నోపనిషత్తులో లాగా ఇక్కడ కూడా 6 శిష్యులు ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పే బదులు అశ్వపతి శిష్య షట్క సంవాదం అనవచ్చు. దీని ఖండం 11 నుంచి 24 వరకు సంభాషణ రూపంలో ఉంటుంది. అంశం విరాట్ ఉపాసన. దీన్నే వైశ్వానర విద్య అంటారు. ఇది అంగీ ఉపాసన. దీంతో పాటు ఒక అంగకర్మ కూడా ఉంటుంది, అది ప్రాణాగ్నిహోత్రం. ఈ ఉపాసనను ఒక ఆఖ్యాయిక ద్వారా మనకి ఉపనిషత్తు అందిస్తోంది. మంత్రం 1. ఈ కథ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పకనే చెప్తోంది ఉపనిషత్తు. శిష్యుల పేర్లు ప్రాచీన శాల ఔపమన్యవ, సత్యయజ్ఞో పౌరుషి, ఇంద్రద్యోమ్న భల్లావేయ. శిష్యుడి పేర్లు 2 వచ్చాయి. 2 పేర్లు ఎందుకు? ఒకటి వాళ్ళ పేరు, రెండోది ఇంకో వంశం వస్తుంది. ఉదాహరణకు ప్రాచీన శాల ఔపమన్యవ అంటే ఉపమన్యుని పుత్రుడు ప్రాచీన శాలుడు, ఈ విధంగా వచ్చింది. మహాశాల మహాశ్రోత్రియ, వీళ్ళు మామూలు మనుషులు కారు, మహాసంపన్నులు, అందువల్ల మహాదాతలు కూడా. సౌనగోహవై మహాశాలో అంగిరసం విధివత్ ఉపసన్న పప్రచ్ఛ, ముండకోపనిషత్తులో వచ్చింది. సమేత్యమీమాగుంసాం చక్రుహు. వాళ్ళు ఒక చోట చేరి చర్చలు చేసుకుంటున్నారు. కోన ఆత్మ కిం బ్రహ్మేతి, సమష్టి బ్రహ్మకు సమానమైన వ్యష్టి ఆత్మ ఏది? ఉపాసనలో బ్రహ్మ అన్నప్పుడల్లా నిర్గుణ బ్రహ్మను కాకుండా సగుణ బ్రహ్మను తీసుకోవాలి. అందువల్ల వ్యష్టిపరంగా విశ్వ, సమష్టిపరంగా విరాట్ గురించిన చర్చ ఇది. అంటే ఇది విశ్వ విరాట్ ఐక్య ఉపాసన అవుతుందన్నమాట. వాళ్ళ చర్చలో వాళ్లకు సమాధానం దొరకలేదు. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు పేరు ఆరుణి. ఆయనే ఉద్దాలకుడు, గౌతముడు అని కూడా అంటారు. మాకు విరాట్ గురించి చెప్పగలరా అని అడిగారు. ఆరుణి కూడా పూర్తిగా తనకు తెలియదని చెప్పాడు. వాళ్ళని కైకేయ రాజు దగ్గరకు వెళ్ళమని గౌతముడు చెప్పాడు. తాను కూడా వారితో కలిసి కైకేయ రాజైన అశ్వపతి దగ్గరకు వెళ్ళాడు. ఆ విధంగా శిష్యుడు 6 అయ్యారు. వచ్చిన బ్రాహ్మణులను రాజు సాదరంగా ఆహ్వానించి వాళ్లకు విడివిడిగా సత్కారాలు చేయించాడు. ఆ రోజు విశ్రాంతి తీసుకోమని మర్నాడు ఏం కావాలో అడిగాడు. ఎవరైనా రాగానే ఎందుకు వచ్చారని అడగకూడదు. రాజు వారికి దక్షిణ ఇచ్చాడు. బ్రాహ్మణుడు క్షత్రియుడి నుంచి దానాన్ని స్వీకరిస్తారు, కానీ బ్రాహ్మణుడు స్వీకరించలేదు. రాజు బాధపడ్డాడు. ఎందుకంటే రాజ్యంలో పాపాలు చెలరేగుతుంటే ఆ పాపం రాజుకు అంటుకుంటుంది. అటువంటి పాపపు రాజు నుంచి దానం స్వీకరించకూడదు. వారు స్వీకరించకపోతే తనలో వాడు ఖచ్చితంగా దోషం చూస్తున్నారని భావించి తన రాజ్యం గురించి ఇలా చెప్పాడు. నమోస్తేనే జనపదే, నా రాజ్యంలో దొంగలు లేరు. నా కదర్య, దానము చేయనివాడు లేడు. నా మద్యపహ, మద్యము తాగేవాడు లేడు. నానాహితాగ్ని, వైదిక కర్మలు చేయనివాడు లేడు. నా విద్వాన్, ఉపాసన చేయనివాడు లేడు. నా స్వైరీ, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు లేడు. స్వైరిణీ కుతః, పరస్త్రీ వ్యామోహం లేనప్పుడు చెడు నడవడిక గల స్త్రీ సంభవమే కాదు. ఇవన్నీ తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి చెప్పలేదు. తను దానం ఇచ్చేందుకు అర్హుడనని చూపుకోవడానికి మాత్రమే చెప్పాడు.
అప్పుడు కూడా వాళ్ళు స్వీకరించలేదు. తను ఇచ్చింది చాలదేమో అనుకున్నాడు రాజు. తాను యజ్ఞం చేయబోతున్నానని, ఋత్వికులకు ఇవ్వబోయేంత ధనం వాళ్లకు కూడా ఇస్తానని చెప్పాడు. వసంతు భగవంత, దయచేసి పూజనీయులైన మీరు ఉండండి. మంత్రం 6. శిష్యులు 6 ఇట్లా చెప్పారు. ఏ ప్రయోజనం కోసం వెళ్తారో ఆ విషయం మాత్రమే చెప్పాలి. మనం నేర్చుకోవాల్సిన మరో మంచి నియమం, వైశ్వానర విద్య నీకు తెలుసు, అది మాకు చెప్పు అన్నారు. గురువు విద్య తెలిస్తే చెప్పనకూడదు. ఉత్తమ జాతి బ్రాహ్మణులకు తన గురువెలా అవుతాడు? అందుకని రేపు రండి అన్నాడు. కొంతమంది మన్నాడు తిరిగి వెళ్లరు, కానీ ఈ శిష్యులు వెళ్లారు. రాజు మామూలు ఆచార నియమాలు పాటించకుండానే, అంటే వారికి ఉపనయనం చేయకుండానే విద్యను బోధించాడు. ప్రత్యేక అంశాలు ఇందులో కథ గాని, శిష్యుల పేర్లు గాని నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ వీటి గురించి కొన్ని విషయాలు మనం గమనించాలి, గ్రహించాలి కూడా. 1. గురుస్తుతి. విద్య గురువు ద్వారానే నేర్చుకోవాలి. విద్య మహిమ. విద్య మామూలు విద్య కాదు. శిష్య లక్షణం అభిమాన, త్యాగం, వినయం, అమానిత్వం. శిష్యుడు మహాశాల, మహాశ్రోత్రియ అయినా ఇంకొక గురువు దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. జిజ్ఞాస బలంగా ఉంటే అహం పక్కన పెడతారు. తాను రాజైనా కూడా తానే గురువు దగ్గరకు వెళ్ళాలి. గురు లక్షణం జిజ్ఞాస ఉన్న శిష్యునికి బోధించాలి. ఖండాలు 12 నుంచి 17. 6 చిన్న ఖండాలు. గురువు విద్య బోధించే ముందు ఒక్కొక్క శిష్యుణ్ణి విరాట్ గురించి, అతనికి ఉన్న అవగాహన ఏమిటో తెలుసుకున్నాడు ముందు. వాడు చెప్పిన సమాధానం విని అది మెచ్చుకుని దానివల్ల కలిగే మంచి ఫలం చెప్పి, కానీ తన దగ్గరకు రాకపోయి ఉంటే ఏ నష్టం జరిగేదో చెప్పాడు. ఇది విశ్వ విరాట్ ఐక్య ఉపాసన. విరాట్ని నా శరీరంలో ఊహించుకోవాలి, అంటే జీవ ఈశ్వర ఐక్య ఉపాసన. ఇది సగుణ ఈశ్వర ఉపాసన అని మర్చిపోకూడదు. ఐక్యం కూడా జ్ఞానం వల్ల కాదు, ఊహించుకోవడం వల్ల. స్థూల శరీరం, స్థూల ప్రపంచం ఎప్పటికీ సమానం కాలేదు. రెండిట్లోనూ చైతన్యం ఒకటే అని తెలుసుకుంటే అది జ్ఞానం. రెండూ ఒకటే అని ఊహించుకుంటే అది ఉపాసన. 12 ఖండం. మంత్రం 1. మొదటి శిష్యుని రాజు ప్రశ్నించాడు. ఆ శిష్యుని పేరు ఔపమన్యుడు. నువ్వు ఏ ఆత్మను ఉపాసిస్తున్నావు అని ప్రశ్నించాడు. పూజనీయమైన ఓ రాజా, నేను ద్యూలోకాన్ని విరాట్గా పూజిస్తున్నాను అన్నాడు. అతనికి మరొక పేరు ప్రాచీన శాలుడు. అశ్వపతి జవాబుతో గురు లక్షణం తెలుస్తోంది. శిష్యుడు చెప్పిన దాన్ని వెంటనే తప్పు అనకూడదు, అలాగని సరైనదని చెప్పకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. సత్యాన్ని ప్రియంగా చెప్పాలి. నువ్వు ఆత్మగా ఉపాసిస్తున్న ద్యూలోకం సుతేజిగా పేరు పొందింది. దాన్ని ఉపాసించడం వల్ల నీకు ఫలం కలుగుతుంది. ఫలం ఇప్పటికే నువ్వు పొందావు. సుతం, ప్రసుతం, ఆసుతం 3 సోమరసాలే. వేర్వేరు యజ్ఞాల్లో వేర్వేరు సోమరసాలు వాడతారు. ఆ సోమరసాన్ని కూడా విభిన్న పద్ధతుల్లో తీస్తారు. తెచ్చే విధం కూడా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎర్ర రంగులో ఉండి 1 సంవత్సరం వయసు ఉన్న పసుపు కళ్ళు ఉన్న దూడను సోమలతో ఉన్నవానికి ఇచ్చి దాన్ని తెచ్చుకోవాలి. రసం తీసేటప్పుడు కూడా మంత్రం ఉంటుంది. నీ వంశంలో సోమరసాలు వస్తాయి అని గురువు చెప్పాడు. అంటే వంశంలో యజ్ఞయాగాదులు చేసే ఐశ్వర్యం ఉంటుంది. మరికొన్ని ఫలాలు పొందావని చెప్పాడు. మంచి జీర్ణశక్తి ఉండి మంచి ఆహారాన్ని భుజిస్తావు. ఇష్టమైనవి చూశావు. ఈ ఉపాసన ఎవరు చేస్తారో వారి కులంలో బ్రహ్మవర్చస్సు ఉంటుంది. బ్రహ్మవర్చస్సులో బ్రహ్మ అంటే వేదం, వర్చస్సు అంటే కాంతి. వేదజన్య కాంతి పొందుతాడు అని అర్థం. ఇప్పుడు విమర్శిస్తున్నాడు. నువ్వు కేవలం తలనే వైశ్వానరుడుగా భావిస్తున్నావు, అంగాన్ని అంగిగా పొరపడుతున్నావు. అదృష్టం బాగుండి నా దగ్గరకు వచ్చావు, లేకపోతే నీ తల నేలపై పడి ఉండేది. ఈ బెదిరింపును అక్షరాలు తీసుకోకూడదు.
నువ్వు చేస్తున్న ఉపాసన అసంపూర్ణం అని చెప్పాడు. అంటే అంగ ఉపాసన నింద. అంగీ ఉపాసన స్తుతి కోసం చేశాడు. త్రయోదశ ఖండః. ఇప్పుడు రెండవ శిష్యుణ్ణి అడిగాడు గురువు. శిష్యుని పేరు సత్యయజ్ఞం పౌరుషి. అతనికి మరొక పేరుంది, అది ప్రాచీన యోగ్యుడు. ఆదిత్యుణ్ణి ఉపాసిస్తున్నాను అని చెప్పాడు ఆ శిష్యుడు. ఆదిత్యుణ్ణి విశ్వరూపుడు అని కూడా అంటారు అని గురువు చెప్పాడు. విశ్వరూపం అంటే గీతలో కృష్ణుడు చెప్పిన విశ్వరూపం కాదు, వివిధ రూపాలు ఉన్నటువంటి ఆదిత్యుడు. నీ వంశంలో అనేకమైన రూపాలున్న సాధనలున్నాయి. అవి కాక 2 కంచరగాడిదలున్న రథం, దాసీలు, వారికి ఇవ్వడానికి సమృద్ధిగా ధనం, ఇవి ఇంకా అన్నింటికీ వస్తాయి. ఎవరైతే ఉపాసన చేస్తారో అతను సమృద్ధిగా అన్నం తింటాడు, మంచిని చూస్తాడు, అందరికీ బ్రహ్మవర్చస్సు ఉంటుంది. వైశ్వానరుడు ఆత్మకు కన్ను. నువ్వు నా దగ్గరకు రాకపోయి ఉంటే నువ్వు గుడ్డివాడు అయి ఉండేవాడివి అని చెప్పాడు. చతుర్దశ ఖండం. మూడవ శిష్యుడు ఇంద్రద్యుమ్న భల్లవేయుడు. ఇంకొక పేరు వైయాగ్రపద్యుడు. నేను వాయువుని పూజిస్తున్నాను అని చెప్పాడు. అనేక మార్గాలు కలదిగా ప్రసిద్ధి పొందింది వాయువు. వస్త్ర అన్నదానాది రూపాలైన అనేక వస్తువులు, అనేక రథాలు నీకు వచ్చాయి. ఈ వైశ్వానరుడు ఆత్మకు ప్రాణశక్తి. నా వద్దకు రాకపోయింటే నీ ప్రాణం పోయుండేది అని చెప్పాడు గురువు, రాజైనటువంటి ఆ గురువు. పంచదశ ఖండః. 4వ శిష్యుడు జనం శార్కరాక్షుడు. ఆకాశాన్ని వైశ్వానరుడిగా ఉపాసిస్తున్నానని చెప్పాడు శిష్యుడు. ఇది బహుళమని ప్రసిద్ధి పొందింది. నీకు సమృద్ధిగా సంతానం, ధనం ఉంది. ఈ వైశ్వానరుడు ఆత్మకు మధ్య భాగం. నువ్వు నా దగ్గరకు రాకపోయి ఉంటే నీ శరీర మధ్య భాగం నష్టమై ఉండేది అని చెప్పాడు రాజు. షోడశ ఖండం. బుడిల మాశ్వత రాశ్వి. నీరునే వైశ్వానరుడిగా ఉపాసిస్తున్నాను అని చెప్పాడు శిష్యుడు. అది రైగా ప్రసిద్ధి చెందింది. సంపన్నుడవు, పుష్టిగలవాడవు అయ్యావు. ఎందుకంటే నీరు నుంచి పంటలు, పంటల నుంచి ధనము వస్తాయి. శరీర పుష్టికి ఆహారం సమృద్ధిగా దొరకడమే కారణం. వైశ్వానరుడు ఆత్మకు మూత్రాశయం. నువ్వు నా దగ్గరకు రాకపోయి ఉంటే నీ మూత్రాశయం పగిలి ఉండేది అన్నాడు రాజు. సప్తదశ ఖండః. 6వ శిష్యుడు బుద్ధాలక ఆరుణి. అతని ఇంకొక పేరు గౌతముడు. పృథువిని వైశ్వానరుడిగా ఉపాసిస్తున్నానని చెప్పాడు. అది ప్రతిష్టగా ప్రసిద్ధి చెందింది. నీకు పేరు ప్రతిష్టలతో పాటు సమృద్ధిగా సంతానం, పశువులు ఉన్నాయి. ఈ వైశ్వానరుడు ఆత్మకు 2 పాదాలు. నువ్వు నా దగ్గరకు రాకపోయి ఉంటే నీ పాదాలు శిథిలమైపోయి ఉండేవి. ఈ 6 వైశ్వానరుని ఒక్కొక్క అంగంగా మాత్రమే చూస్తున్నారు. ఏనుగుని గుడ్డివాడు ఒక్కొక్క అంశమే చూసి ఆ అంగమే ఏనుగు అనుకున్న కథ తెలిసిందే. ఈ 6 ఉపాసనల్లో పంచభూతాల్లో 4 వచ్చేశాయి. ఆకాశం, వాయువు, నీరు, పృథివీ. ఇవి కాక స్వర్గలోకం, సూర్యుడు వచ్చాయి. అగ్ని మిగిలింది. దాన్ని గురువు చెప్పాడు. ఇవి సమష్టిపరంగా చెప్పబడ్డాయి. ఇవి వ్యష్టిలో కొన్ని అవయవాలకు అధిష్టాన దేవతలు. అందుకే గురువు వ్యష్టిలో ఆయా అంగాలు దెబ్బతింటాయని చెప్పాడు. వ్యష్టిలో పైనుంచి కిందకు వర్ణన రూపంలో వచ్చాయి. అవి వరుసగా తల, కన్ను, ప్రాణం, శరీర మధ్య భాగం, మూత్రాశయం, పాదాలు. ఇంకా అష్టాదశ ఖండం. ఇంతవరకు గురువు ఒక్కొక్క శిష్యుని ఉపాసనా తీరును తెలుసుకుని అతనికి ఆ ఉపాసనా ఫలం చెప్పి దానివల్ల కలిగే దోషం కూడా చెప్పాడు. అంటే వాడు పూర్తిగాను సరిగ్గాను చేయలేదు, పూర్తిగా తప్పుగాను చేయలేదు. మీరు వైశ్వానర ఆత్మను వేరువేరు భాగాలుగా విభజించి ఉపాసన చేస్తున్నారు. ఎవరైతే ఈ వైశ్వానర ఆత్మను నేనుగా ఉపాసిస్తున్నారో అతను అన్ని లోకాల్లో, అన్ని ప్రాణుల్లో, అన్ని రూపాల్లో ఆహారాన్ని భుజిస్తాడు. అంటే తను అన్ని జీవరాశులను ఒకటిగా భావిస్తాడు. అవి తింటే తాను ఆనందిస్తాడు. మంత్రం 2. ఈ మంత్రాల్లో విరాట్ విశ్వ ఐక్య ఉపాసన వస్తుంది.
విరాట్లోని ఒక్కొక్క అంగం నాలోని ఒక్కొక్క అంగానికి అధిష్టాన దేవత. ఇది తైత్రీయంలో చూసిన పాంక్త బ్రహ్మ ఉపాసనకు దగ్గరగా ఉంది. అందులో అధ్యాత్మ పాంక్తం, అధిభూత పాంక్తం కలిసి వస్తాయి. విశ్వరూపుడైన సూర్యుడు చూపు, అనేక మార్గాలు గల వాయువు, ప్రాణం, నీరు, మూత్రాశయం, పృథివీయే పాదాలు. ఇప్పటి వరకు శిష్యుల జవాబులు వచ్చాయి. తర్వాత వచ్చే మంత్రంలో గురువు కొన్ని చెప్పాడు. రోమాలు దర్భలు, హృదయం గార్హపత్య అగ్ని, మనస్సు దక్షిణాగ్ని, నోరు ఆవహనీయ అగ్ని. అగ్ని ఒకటే, భిన్న యజ్ఞాలకు భిన్న విధాల్లో అగ్నిని వాడతారు. శ్రౌతకర్మకు వాడే అగ్ని వేరు, ఉపనయనానికి వాడే అగ్ని వేరు. ఒక ముక్కలో ఈ 3 అగ్నులు విరాట్. ఇదే భావన ముండకంలో అనిపిస్తుంది. అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్ర సూర్యో దిశ శ్రోత్రే వాగ్వివృత్తాశ్చ వేదాః వాయు ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా. విష్ణు సహస్రనామంలో కూడా చిన్న తేడాతో ఇదే విషయం వస్తుంది. భూపాదౌ యస్య నాభివేద సురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమద్భిః. దీంతో వైశ్వానర ఉపాసన ముగిసింది. ఖండాలు 19 నుంచి 24. వీటిలో ఉపాసన అంగకర్మ వస్తోంది. సాధారణంగా ప్రతి ఉపాసనకు ఒక దృక్పథం లేదా ఒక వ్రతం చెప్తుంది ఉపనిషత్తు. అన్నం న నింద్యాత్ తైత్రీయంలో వచ్చింది. విరాట్ ఉపాసకుడు అన్నాన్ని నిందించకూడదు. ఇక్కడ అంగకర్మ చూశాం. వైశ్వానర ఉపాసనకు అతను తినే విధాన్ని మార్చుకోవాలి. తను తినే ఆహారాన్ని ముందు వైశ్వానర అగ్నికి నివేదించాలి. ఇలా ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ లాగా దీన్ని ప్రాణాగ్నిహోత్రం అంటారు. పంచ ప్రాణాలకు మనం తినే ప్రథమ ముద్దలను నైవేద్యంగా అర్పించాలి. భోక్త మొట్టమొదటి ఆహారాన్ని ప్రాణాయ స్వాహ అని తీసుకోవాలి. అప్పుడు అది హోమద్రవ్యం అవుతుంది. అలా చేయడం వల్ల ఆహారాన్ని తనకి మాత్రమే తీసుకోకుండా సమష్టి కోసం తీసుకుంటున్న భావన కలుగుతుంది. ఆ హోమంతో ప్రాణం తృప్తి చెందుతుంది. ప్రాణం తృప్తి చెందితే కన్ను తృప్తి చెందితే ఆదిత్యుడు, ఆదిత్యుడు తృప్తి చెందితే ద్యులోకం, ద్యులోకం తృప్తి చెందితే ఆదిత్యలోకం, ఉన్నవారంతా తృప్తి చెందుతారు. తస్యాను తృప్తిం తృప్యతి. భోక్త కూడా తృప్తి చెందుతాడు. ఫలం సంతానం, పశువులు, సమృద్ధిగా ఆహారం, చక్కని జీర్ణశక్తి, శరీర కాంతి, బ్రహ్మవర్చస్సులను పొందుతాడు. వింశఖండ. భోక్త రెండో ముద్దని వ్యానాయ స్వాహ అని తీసుకోవాలి. ఈ హోమం వల్ల వ్యానం తృప్తి చెందుతుంది. వ్యానం తృప్తి చెందితే చంద్రుడు, చంద్రుడు తృప్తి చెందితే దిక్కులు, దిక్కులు తృప్తి చెందితే దిక్కులు చంద్రుడు అధిష్ఠించి ఉన్న పర్వాల్లో అందరూ తృప్తి చెందుతారు. భోక్త కూడా తృప్తి చెందుతాడు. ఫలం పైన చెప్పినట్టుగా సంతానం, పశువులు, సమృద్ధిగా ఆహారం, చక్కని జీర్ణశక్తి, శరీర కాంతి, బ్రహ్మవర్చస్సులను పొందుతాడు. ఏకవింశ ఖండం. భోక్త మూడో ముద్దని అపానాయ స్వాహ అని తీసుకోవాలి. ఆ హోమం వల్ల అపానం తృప్తి చెందుతుంది. అపానం తృప్తి చెందితే వాగీంద్రియం, వాగీంద్రియం తృప్తి చెందితే అగ్ని, అగ్ని తృప్తి చెందితే పృథివీ, పృథివీ తృప్తి చెందితే పృథివీ అగ్ని అధిష్ఠించి ఉన్న పర్వాల్లో అందరూ తృప్తి చెందుతారు. భోక్త కూడా తృప్తి చెందుతాడు. పైన చెప్పినట్టుగా సంతానం, పశువులు, సమృద్ధిగా ఆహారం, చక్కని జీర్ణశక్తి, శరీర కాంతి, బ్రహ్మ వర్చస్సులను పొందుతాడు. ద్వావింశ ఖండ. భోక్త నాలుగో ముద్దను సమానాయ స్వాహ అని తీసుకోవాలి. ఆ హోమం వల్ల సమానం తృప్తి చెందుతుంది. సమానం తృప్తి చెందితే మనస్సు తృప్తి చెందితే పర్జన్యుడు,
పర్జన్యుడు తృప్తి చెందితే విద్యుత్తు తృప్తి చెందితే విద్యుత్తు, పర్జన్యుడు అధిష్ఠించిన పర్వాల్లో అందరూ తృప్తి చెందుతారు. భోక్త కూడా తృప్తి చెందుతాడు. పైన చెప్పినట్టుగా సంతానం, పశువులు, సమృద్ధిగా ఆహారం, జీర్ణశక్తి, చక్కని జీర్ణశక్తి, శరీర కాంతి, బ్రహ్మవర్చస్సుని పొందుతాడు. త్రయోవింశ ఖండము. భోక్త 5వ ముద్దని ఉదానాయ స్వాహ అని తీసుకోవాలి. ఆ హోమం వల్ల ఉదానం తృప్తి చెందుతుంది. ఉదానం తృప్తి చెందితే త్వగింద్రియం తృప్తి చెందితే వాయువు తృప్తి చెందితే ఆకాశం తృప్తి చెందితే వాయువు, ఆకాశం అధిష్ఠించి ఉన్న పర్వాల్లో ఉన్న అందరూ తృప్తి చెందుతారు. భోక్త కూడా తృప్తి చెందుతాడు. పైన చెప్పినట్టుగా సంతానం, పశువులు, సమృద్ధిగా ఆహారం, చక్కని జీర్ణశక్తి, శరీర కాంతి, బ్రహ్మవర్చస్సుని పొందుతాడు. ఈ ఉపాసనను ప్రాణాగ్నిహోత్రం అంటారు. ప్రతిరోజు మనం తినేటప్పుడు ఈ ప్రాణాగ్నిహోత్రం చేయాలి. ప్రాణం అంటే పంచ ప్రాణాలు వస్తాయి. దీని ద్వారా ఆహారం వ్యష్టి నుంచి దేవతలకు వెళ్ళి దేవత ద్వారా అన్ని జీవరాశులకు వెళ్తుంది. ఎందుకు దీన్ని పంచ ప్రాణ అగ్నిహోత్రం అంటారు? విరాట్ ఉపాసనలో నోరు ఆవహనీయాగ్నిగా, హృదయం గార్హపత్య అగ్ని, మనస్సు దక్షిణాగ్నిగా ఉపాసన చేయబడ్డాయి. అగ్నిహోత్ర యజ్ఞం ఆవహనీయాగ్నిలో చేయాలి. ఇక్కడ నోరుని ఆవహనీయాగ్నిగా చూపింది. అందువల్ల ఆవహనీయాగ్నిలో వేసిన ఆహారం ఏమవుతుంది? అగ్నిహోత్రం అవుతుంది. దీనికి వెనుకనున్న తర్కం అది. ఈ విరాట్ ఉపాసన వల్ల నోటిలోకి తీసుకున్న ఏ ఆహారమైనా అది విరాట్కు పెట్టినట్టు. విరాట్ ద్వారా మొత్తం మానవాళికి పెట్టినట్టు. చతుర్వింశ ఖండము. వైశ్వానర ఉపాసన స్తుతి. వైశ్వానర అంటే విరాట్. ఈ ప్రాణాగ్నిహోత్రం చేసే విరాట్ ఉపాసకుడు ఉంటే అతను నిత్యాగ్నిహోత్రం చేసి ఉపాసన చేయని వానికన్నా ఎన్నో రెట్లు అధికుడు. అంటే రెండో వ్యక్తి నిత్యాగ్నిహోత్ర కర్మ చేస్తాడు కానీ ఉపాసన చేయడు. మొదటి వ్యక్తి అగ్నిహోత్ర కర్మ చేయడు కానీ తినే ముందు ఆహారాన్ని ప్రాణాగ్నిహోత్రంగా చేస్తాడు. అది విరాట్ ఉపాసనతో కూడింది. ఉపాసకుని ప్రాణాగ్నిహోత్రం అనుపాసకుని కర్మిష్ఠు కర్మ కన్నా అధికం. అంతేకాదు నిత్యాగ్నిహోత్రం మాత్రమే చేసి విరాట్ ఉపాసన చేయకపోతే లాభం లేదంటోంది శృతి. విరాట్ ఉపాసన చేయకుండా అగ్నిహోత్రం చేస్తే మండే కట్టెలను పక్కకు తప్పించి బూడిదలో హోమం చేసినట్టు అవుతుంది. కానీ శంకరాచార్యులు దానికి ఒక మాట కలుపుతారు. నిత్యాగ్నిహోత్రం వృధా కాదు, దానికి కూడా ఫలం ఉంది. కాకపోతే ఉపాసన కూడా జత కలిపితే ఫలం అధికంగా ఉంటుంది. ఒకదాన్ని పొగటం తప్పితే ఇంకొక దాన్ని నిందించడం కాదు. ఇక్కడ అన్యస్తుత్యర్థం అన్య నిందాయాం తాత్పర్యం నాస్తి. ఉపాసకుడు ప్రాణాగ్నిహోత్రం వల్ల అందరికీ పరోక్షంగా ఆహారాన్ని అందిస్తున్నాడు. వాళ్ళు తృప్తి చెందుతారు. అన్ని లోకాల్లో అన్ని జీవరాశులు, అన్ని కరణాలు తృప్తి చెందుతాయి. అలాంటి ఒక్క మంచి వ్యక్తి ఉన్న సంఘం మొత్తం బాగుపడుతుంది. ఇందులో ఫలం వస్తుంది. సర్వ పాప నాశనం జరుగుతుంది. ఈ ఉపాసన ప్రాణాగ్నిహోత్రం చేయడం వల్ల అన్ని పాపాలు తొలుగుతాయి. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చింది శృతి. నిప్పులో వేయబడ్డ గడ్డిపోచ వెంటనే కాలిపోయినట్టుగా అతని పాపాలన్నీ ఈ ప్రాణాగ్నిహోత్రంలో కాలిపోతాయి. ఇంకొక ఫలం కూడా చెప్తోంది. కొత్త పాపాలు కూడా అంటవు. దుస్సంగం వల్ల వచ్చే కొత్త పాపాలు అంటవు ఈ ఉపాసకుడికి. ఇంతకు ముందు పంచాగ్ని విద్య గురించి చూసినప్పుడు పంచమహాపాతకాల్లో దుస్సంగత్వం 5వ పాతకంగా చూసాం. పంచాగ్ని విద్య వల్ల ఉపాసకునికి పాపం అంటదని కూడా చూసాం. అలాగే ఇక్కడ కూడా అలాంటి ఫలం చెబుతోంది ఉపనిషత్. చండాలంతో ఆహారం పంచుకుంటే మామూలుగా దాన్ని అశౌచం అంటారు, దుస్సంగ దోషం అంటారు. కానీ ఇక్కడ ఆ దోషం అంటదు. అతనికి జీవరాశులన్నీ విరాట్టే. అందుకని అతనికి ఎదుటి వ్యక్తి చండాలునిగా అనిపించడు. అది వైశ్వానర ఉపాసన చేసినట్టు. దాని గురించి ఋగ్మంత్రం వస్తుంది. ఈ జగత్తు మొత్తం ఈ ఉపాసకుని మీద ఆధారపడి ఉంది.
ఇలా ఆకలిగొన్న పిల్లలు తల్లి చుట్టూ చేరి అన్నం కోసం ఎలా అడుగుతారో అలా అందరూ విరాట్ మీద ఆధారపడతారు. విరాట్ ఎవరు? ఈ ఉపాసకుడు. ఎందుకు విరాట్ ఉపాసకుడు భిన్నం కాదు? అందుకని జీవరాశులన్నీ విరాట్ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే విరాట్ ఉపాసకుడు భిన్నం కాదు. అందుకని జీవరాశులన్నీ విరాట్ మీద ఆధారపడతాయి. అంటే విరాట్కి ఉపాసకునికి మధ్య భేదం లేనందువల్ల ఈ ఉపాసకుని మీద ఆధారపడతాయి. ఇక్కడ అగ్నిహోత్రం ఉపాసత. ఇక్కడ అగ్నిహోత్రం అంటే ప్రాణాగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే అగ్నిహోత్రి అని అర్థం. ఇతని మీద ఆధారపడి ఉంటాయి. అంటే అక్షరాలు ఆధారపడతాయని కాదు, అతను నిస్వార్థంగా ఉండి తక్కిన వాళ్లను కూడా నిస్వార్థపరులుగా మార్చగలడు, మారుస్తాడు కూడా. ఇక్కడితో ప్రాణాగ్నిహోత్రంతో కూడిన వైశ్వానర ఉపాసన ముగిసింది. దీనివల్ల మనం నేర్చుకునే పాఠం, అన్నం తినే ముందు మంత్రం పఠించాలి. ఇందులో 3 ఉపాసనలు చూసాం. ప్రాణ ఉపాసన, ఇవి 1 నుంచి 2వ ఖండం వరకు ఉంది. పంచాగ్ని ఉపాసన, ఇది 3వ ఖండం నుంచి 10వ ఖండం వరకు వచ్చింది. వైశ్వానర ఉపాసన 11వ ఖండం నుంచి 24వ ఖండం వరకు విస్తరించింది. ఈ 3 ఉపాసనలు చాలా ముఖ్యమైనవి, చాలా ప్రసిద్ధి పొందినవి కూడా. దీంతో ఈ అధ్యాయం 5 పూర్తయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.